హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు కప్పరిల్లాకు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆకును కొందరు వామాకని కూడా పిలుస్తారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. అప్పటికప్పుడు చెట్లో తుంచుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జలుబు చేస్తే కూడా కొంచెం ఉప్పు రాసుకొని తింటే గొంతులో గరగర తగ్గుతుంది. ఇది ఎంతో ఆరోగ్యకరమైంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఇది చెట్టు. లేకపోతే ఓ చెట్టు నాటుకోండి. నీళ్లు పోయకపోయినా కూడా ఎన్ని రోజులైనా అట్లే ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చింతపండు, శనగగింజలు, తెల్లగడ్డ, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని నీళ్లు పోసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని శనగగింజలు, మిగతా పప్పులన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ కప్పరిల్లాకును ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి ఆకులు. ఇవి పొద్దున్నే కొంచెం పుల్లగుంటాయి. సాయంత్రం మెరుక్కుంటే చప్పగా అయిపోతాయి ఆకులు. అందుకని ఎప్పుడన్నా తినాలనుకున్నా కూడా మార్నింగ్ తీసుకోవాలి. కొంచెం టేస్ట్గా ఉంటాయి ఉత్త ఆకులు తిన్నా కూడా. ఇలా వేయించుకున్న తర్వాత ఇక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటినన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలి. ఉప్పు కూడా కొంచెం వేసుకొని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కప్పరిల్లాకి వేసుకొని చింతపండు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో చట్నీ. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీని వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కప్పరిల్లాకు చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.